నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతంకు విస్తృత ఏర్పాట్లు. వివిధ ఆలయాలకు సౌభాగ్యం సామాగ్రి పంపిణీకి సర్వం సిద్ధం. జిల్లాలోని ఎఫ్పీఓలు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని అధిక ఆదాయం గడించాలి. ఉద్యానవన పంటలు పండించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎఫ్పీఓలకు బ్యాంకు రుణాలు, సబ్సిడీ ద్వారా అధునాతన వ్యవసాయ యంత్రాలు అందించి అన్ని విధాలుగా సహకారం అందించే దిశగా చర్యలు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడి. అన్నా క్యాంటీన్లను యాచకుల సహాయ కేంద్రాన్ని పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. అన్నా క్యాంటీన్లో పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు తప్పవనే హెచ్చరిక. నాటి టీటీడీ చైర్మన్ డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి కృషి ఫలితం. నిత్య పూజలతో విరాజిల్లుతున్న మన్నారు పోలూరులోని సత్యభామ జాంబవతి సమేత శ్రీకృష్ణ దేవాలయం. సిటీ కృష్ణ తేజ ఛానల్ ప్రత్యేక కథనం. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. గృహ నిర్మాణ రంగంలో పురోగతి సాధించాలని అధికారులకు ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. అన్నా క్యాంటీన్లో పారిశుద్ధ్యం లోపిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య హెచ్చరించారు. గురువారం ఉదయం నగరంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లను ఎంఆర్పల్లిలోని యాచకులు సహాయ కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. అన్నా క్యాంటీన్లను పరిశుభ్రంగా లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్నా క్యాంటీన్ల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్లను సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్యాంటీన్లోకి ఆహార పదార్థాలు తీసుకురాకముందే శుభ్రం చేయాలని అన్నారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. టోకన్లు ఆన్లైన్ ద్వారానే పంపిణీ చేయాలని, నిర్ణీత సమయంలోపు ఆహార పదార్థాలు ప్రజలకు అందించాలని అన్నారు. ఆహార పదార్థాలు అందించేవారు ఖచ్చితంగా మాస్కులు, హెయిర్ బ్యాండ్లు ధరించాలని, ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని అన్నారు. ప్రతి అన్నా క్యాంటీన్ వద్ద సమయాలు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. యాచకుల పునరావాస కేంద్రంలో ఉన్న వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి, డిఈ అన్నా క్యాంటీన్ల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి యాప్లో చెల్లి సునీతమ్మ ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉందని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడారు. సొంత తల్లి చెల్లిని యాప్లో నీపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారని అన్నారు. నీ హయాంలో భవన నిర్మాణ కార్మికులు నష్టపోయారు. భవన నిర్మాణ కార్మికులు నీపై ఫిర్యాదు చేస్తారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారు. రోజా ఒక్కరోజైనా మహిళలా ప్రవర్తించిందా అని దుయ్యబట్టారు. ప్రశాంతిరెడ్డి హుందాగా ఉంటే రాజకీయ నాయకురాలు రోజాకు ఆమెకు పోలిక ఏమిటని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే ఎగరేసి తంతానని రోజా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ప్రజలు మిమ్మల్ని తన్నారు కాబట్టే 11 స్థానాలకు పరిమితం అయ్యారని విమర్శించారు. రాష్ట్రానికి వచ్చే కంపెనీలకు, బ్యాంకులకు వైసీపీ నాయకులు లేఖలు రాస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ కేసులు వేసి నీచ సంస్కృతి చేస్తుందని ఆరోపించారు. గతంలో చంద్రబాబు తిరుపతి పర్యటనను అడ్డుకున్నారని, తిరుపతి ఎయిర్పోర్ట్లో నేలపై కూర్చోపెట్టారని గుర్తు చేశారు. నెల్లూరులో ఉన్మాదుల్లాగా వైకాపా నాయకులు అరాచకం సృష్టించారని, వైసీపీ నాయకులు కార్యకర్తలకు మద్యం, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి పోలీసులపై ఉసిగొల్పి పంపుతున్నారని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో ఎక్కడికక్కడ నగదు దాచారో నిందితులు ఒప్పుకుంటున్నారని వెల్లడించారు. చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందని, వైసీపీ మాకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని తేల్చి చెప్పారు. 35,000 కుటుంబాలు మద్యం వల్ల రోడ్డున పడ్డాయని ఆరోపించారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ, నేను త్వరలో యాప్ తీసుకొని వస్తున్నాను, ఏ అధికారైనా మమ్మల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా, లేకపోతే ఏదన్నా జరిగినా ఆ యాప్లో అప్లోడ్ చేయండి, అవసరమైతే ఆధారాలు సేకరించండి, ఆ అధికారి పేరు, అతని హోదా, అతను ఏం చేశాడో అప్లోడ్ చేయమని చెప్పి ఆయన చెప్తూ
ప్రత్యక్షంగానే అధికారులను భయపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అతనికి అర్థమైపోయింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వచ్చినా, నాయకుల జోలికి వచ్చినా, జనసేన పార్టీ నాయకుల జోలికి వచ్చినా, కార్యకర్తల జోలికి వచ్చినా, బీజేపీ పార్టీ జోలికి వచ్చినా అతను గత అవినీతిని, గత పాలన ఎండగడుతున్నారు. మనం ఇంకా ఓన్లీ ఉన్న ఆప్షన్ ఏంటంటే అధికారులను భయపెట్టి, అధికారులను కానీ భయపెడితే రేపు ఏమన్నా జరిగితే మేము ఇబ్బంది పడిపోతాము. కాబట్టి పరిపాలనను అస్తవ్యస్తం చేయాలని ఒక వ్యూహాత్మకంగా, ఒక ఆర్గనైజ్డ్గా అధికారులను టార్గెట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి సందర్భంలోనూ అతను అధికారుల గురించి పదే ప్రస్తావిస్తున్నాడు. ప్రస్తావించడం కాకుండా బెదిరించే ధోరణిలో వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు అధికారులను ఈ విధంగా బెదిరించచ్చా? ఇది పద్ధత? అయితే నిన్న ఆయన రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకునే విధంగా, మీడియా నవ్వుకునే విధంగా వాళ్ళ కార్యకర్తలు ఇబ్బంది పెడితే అప్లోడ్ చేయమంటున్నారు. బాగానే ఉంది. మేము కూడా ఒక పిలుపునిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏ యాప్ తీసుకొని వస్తే ఆ యాప్లో గత 5 సంవత్సరాల్లో మద్యం ద్వారా 30,000 మంది చనిపోయారు. ఆ 30,000 కుటుంబాల బాధితులు ఆయన యాప్లో అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. భూ టైటిల్ యాక్ట్ తీసుకొని రావడం వల్ల, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొని రావడం వల్ల కొన్ని వేల కుటుంబాలకు సంబంధించి ఆస్తి ఇబ్బంది పెట్టిన పరిస్థితి నెలకొని ఉంది. ల్యాండ్లు కూడా మార్చేశారు, పేర్లు మార్చేశారు. 22A పెట్టి ఏ విధంగా వాళ్ళు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా ఆ యాప్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని లక్షల కేసులు పెట్టారు. సామాన్యుల మీద కేసులు పెట్టారు, డాక్టర్ల మీద కేసులు పెట్టారు, జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు, ప్రజాప్రతినిధుల మీద కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ బీసీల మీద కేసులు పెట్టారు, విద్యార్థి సంఘాల మీద పెట్టారు, విద్యార్థుల మీద పెట్టారు. వాళ్ళందరూ కూడా ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది పెట్టారో అవి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారు కుటుంబం పథకంపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గురువారం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మరియు అధికారులతో కలిసి శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో శ్రీకాళహస్తి పరిధిలోని 308 మంది పారిశ్రామికవేత్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరికం నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బంగారు కుటుంబం పథకాన్ని శ్రీకాళహస్తిలో పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేయాలని ఆయన శ్రీకాళహస్తిలోని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలో 11,866 మంది పేదలను గుర్తించామని, వీరిని శ్రీకాళహస్తి పరిధిలోని పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకుని వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరామని, ఇప్పటికే శ్రీకాళహస్తిలో 2,367 కుటుంబాలను 796 మంది దాతలు దత్తత తీసుకుని బంగారు కుటుంబం పథకాన్ని మార్గదర్శకులు అయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మిగిలి ఉన్న వారిని కూడా శ్రీకాళహస్తిలోని పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకుని వారి జీవితాలను మార్పు చేసేందుకు కృషి చేయాలని కోరామని తెలియజేశారు. పారిశ్రామికవేత్తలు కూడా తమ వంతు సమాజ సేవ చేస్తామని, ఈ బంగారు కుటుంబం పథకాన్ని సద్వినియోగం చేయడానికి తాము మార్గదర్శకులై పారిశ్రామికవేత్తనంతా ఒకటే పేద ప్రజలు దత్తత తీసుకుంటామని, పేద ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి వారి కుటుంబాలకు బంగారు భవిష్యత్తును కల్పిస్తామని తెలియజేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. మార్గదర్శిస్ బంగారు కుటుంబాల అడాప్షన్ గురించి ఆర్డీఓ గారు, జెడ్ఎం గారు, ఏపీఎస్ జెడ్ఎం గారు, నేను ముగ్గురం కూర్చొని అన్ని కంపెనీస్తోని ఫార్మల్గా పిలిపించుకొని ఈరోజు వాళ్ళకి బంగారు కుటుంబాలు అంటే ఏంటి, వాళ్ళు మార్గదర్శనం ఎలా ఉండాలి, మార్గదర్శనం ఎలా కావాలా, వాళ్ళు సిఎస్ఆర్ కింద వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయగలుగుతారు, లేదా పర్సనల్గా వాళ్ళు ఏ రకంగా చేయగలుగుతారు, ఆ కంపెనీతోని వాళ్ళతోని ఎమోషనల్ బాండింగ్ ఏ రకంగా చేసుకోవచ్చు,
ఏ రకంగా సాయం చేయొచ్చు అనే విషయం మీద సుదీర్ఘంగా చర్చించ జరిగింది. దగ్గర 2 hours మాట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా టోటల్ కాళహస్తిలో 11,865 కుటుంబాలు, అంటే నిరుపేద కుటుంబాలు, అసలు ఎక్కడ కూడా వాళ్ళకి తినేదానికి కూడా కష్టమనే కుటుంబాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వీళ్ళు దత్తత తీసుకోమని చెప్పి, అంటే వీళ్ళు బంగారు కుటుంబాలని మార్గదర్శకులు దత్తత తీసుకొని వాళ్ళ దగ్గర ఉండి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు ఒక మెంటోర్ గాను, వాళ్ళకు ఒక మార్గదర్శకు గాను, లేకుంటే ఫైనాన్షియల్ అసిస్టెన్సు, లేకుంటే కొంతమంది చదువుకోండి స్కిల్ డెవలప్మెంట్, లేకుంటే ఈ కంపెనీస్లో ఉద్యోగాలు, లేకుంటే చిన్నపిల్లలు అయితే ఏం చదువుకోవాలి, ఎట్లా చేయాలా మెంటోర్ చేసి ఏ రకంగా ముందుకు పోవాలి. దాంట్లో ఇదే కాకుండా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఒకవేళ వాళ్ళు డ్రంకర్డ్ అయితే ఫ్యామిలీలో వాళ్ళని తీసుకురావడం, వాళ్ళని మళ్ళా ప్రాపర్గా మనిషిని తయారు చేసి మళ్ళీ తిరిగి మనిషిగా తయారు చేసిన తర్వాత వాళ్ళు తిరిగి ఇవ్వడం, ఇలాంటి మంచి పనులు కార్యక్రమాలకి వీళ్ళందరూ శ్రీకారం చుట్టిన తర్వాత ఈరోజు చాలా కంపెనీస్ దగ్గర 38 కంపెనీస్ రావడం జరిగింది. వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశాం. దీంట్లో భాగంగా ఇప్పటి వరకు 2,367 కుటుంబాలు కాళహస్తిలో అడాప్ట్ చేసుకున్నారు. 796 మంది మెంటార్స్ అంటే మార్గదర్శకులు దొరికి అడాప్ట్ చేసుకొని ఈ 2,360 కుటుంబాలని తీర్చిదిద్దే బాధ్యత వీళ్ళు తీసుకునే దానికి చాలా ఆనందంగా కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు అందరిని కూడా రమ్మడం జరిగింది. వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సార్ తప్పకుండా చేస్తాం, మా బాధ్యత, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పి వాళ్ళు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. అట్నే ఆర్డీఓ గారు చొరవ తీసుకొని వారు కూడా ఏ రకంగా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశాం. దీంట్లో అన్ని రిక్వెస్టింగ్ వేలో చేసుకుంటూ వాళ్ళకి దేవుడిచ్చిన దాంట్లో కొద్దిగా 10% 5% తిరిగిస్తే సొసైటీకి వీళ్ళు ఎంతమంది ఎన్ని జీవితాలు బాగుపడతాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ రకంగా అయితే మన పిల్లల్ని మనం చూసుకుంటాం, ఏ రకంగా మన పిల్లల్ని చదివిస్తాం, ఏ రకంగా మన పిల్లల్ని మెంటోర్ చేసి నర్చర్ చేస్తాం, అదే రకంగా మరి మనం కానీ గ్రామాలు తీసుకొని కానీ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఈరోజు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏకభవించారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. తప్పకుండా మేము మా ఫ్యాకల్టీతోని మా హెడ్స్తో మాట్లాడుకొని ఇమ్మీడియట్గా అంటే ఒక 48 గంటల్లో లేక 2 రోజుల టైంలో పరిధిలో ఇమ్మీడియట్గా వీళ్ళు గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు. అది కూడా నేనేమన్నానంటే నాకు ఫోన్ చేయకుండా ఆర్డీఓ గారు జెడ్ఎం గారిని ఇన్ఛార్జ్ పెట్టిన వాళ్ళు తీసుకొని నేను చైర్మన్గా ఉంటాను దీనికి అని చెప్తూ వాళ్ళు తీసుకుంటారు. ఒక ట్రాన్స్పరెంట్ వేలో వీళ్ళు తీసుకున్న కుటుంబాలు కానీ బాగుపడితే సొసైటీలో ఎంత మార్పు వస్తుంది, వాళ్ళకు ఉండేదానికి ఇల్లు వస్తుంది, తినేదానికి తిండి వస్తుంది, చదువుకోదానికి మంచి స్కూల్ పోవచ్చు, వీళ్ళు కంపెనీస్లోనే వాళ్ళు హైర్ చేస్తారు. సో ఒక ఎమోషనల్ బాండింగ్ ఆ కంపెనీస్ కూడా ఆ ఊరికి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం అందరం కలిసి డిసైడ్ చేసి ఈరోజు పెట్టడం జరిగింది. ఇది ఫస్ట్ టైం మొత్తం జిల్లాలోనే ఫస్ట్ టైం ఈ రకంగా అన్ని కంపెనీస్ పిలిచి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనికి కూడా మంచి వాళ్ళు పేదవాళ్ళకి కానీ ఒక మార్గదర్శనం దొరికితే ఆనందంగా ఉంటుందని మేము కూడా అనుకున్నాం. తప్పకుండా ఇది ఒక మంచి ఆలోచన, తప్పకుండా ముందుకు పోతామని తెలియజేసుకున్నాం. జై హింద్, థ్యాంక్ యూ. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆగస్టు 8వ తేదీ శుక్రవారం రోజున టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా సౌభాగ్యం నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. సౌభాగ్యం సామాగ్రికి శ్వేత భవనంలోని హాల్లో గురువారం టీటీడీ డీపీపీ అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాల వారీగా పార్సిల్ ప్యాకెట్లు సిద్ధం చేశారు. వరలక్ష్మి వ్రతం రోజున టీటీడీ ఆలయాలలో
సౌభాగ్యం పేరుతో మహిళలకు గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 51 ఆలయాలలో సౌభాగ్యవతులకు గాజులు, శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పసుపు దారాలు, శ్రీ పద్మావతి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పుస్తక ప్రసాదాలను అందించనున్నారు. ఈ సందర్భంగా సుమంగళి ద్రవ్యాలను సౌభాగ్యవతులకు పంపిణీ చేసేందుకు ఓ అజ్ఞాత భక్తుడు విరాళం అందించారు. విరాళం అందించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. 8 లక్షల గాజులు, 1.40 లక్షల కంకణాలు, 1.40 లక్షల పసుపు దారాలు, 1.40 లక్షల అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పుస్తక ప్రసాదాలను సదరు ఆలయాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంచాలకులు శ్రీరామ్, రఘునాథ్, అదనపు సంచాలకులు రామ్ గోపాల్, ఏఈఓ శ్రీరాములు, సూపరింటెండెంట్ ఢిల్లీ రెడ్డి, శ్రీవారి సేవకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు 8వ తేదీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌభాగ్యం అనే ఒక కార్యక్రమం పేరిట ఒక వినూత్న కార్యక్రమాన్ని రూపొందించి ఆ రోజున సౌభాగ్యవతులకు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా గాజులు, కంకణాలు, అమ్మవారి కుంకుమ, పసుపు దారాలు, పసుపు కొమ్ములతో వారికి సత్కరించడానికి గాను ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ఉన్నటువంటి 51 ఆలయాలలో ఈ కార్యక్రమాన్ని 8/8/25వ తేదీ వరలక్ష్మి వ్రతం రోజున నిర్వహించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానాలు సనాతన ధర్మ పరిరక్షణకి, హైందవ ధర్మ ప్రచారానికి చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ఈ సౌభాగ్యం ఒకటి. ఈ సౌభాగ్యం కార్యక్రమంలో మరి ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలో ఉన్న టీటీడీ నిర్వహణలో ఉన్న 2 దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సుమారు 1 లక్షకు పైగా సౌభాగ్యవతులకు ఈ గాజులు తదితర సౌభాగ్య మంగళకరమైన వస్తువులు అందజేయడం జరుగుతుంది. మరి అనాదిగా ప్రపంచ దేశాలన్నింటిలోనూ స్త్రీకి చాలా ఉన్నతమైన స్థానం ఇచ్చింది హిందూ సంస్కృతి. యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవత అని అన్నారు. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కూడా ఆనందంతో నాట్యం చేస్తారట. ఈ సౌభాగ్యం కార్యక్రమం ద్వారా సృష్టికి మూలమైన స్త్రీమూర్తుల్ని మనం అనాదిగా దేవతా స్వరూపంగా కొలుస్తున్నాం. వారిని గౌరవించుకునే ఒక గొప్ప వేడుక ఈ సౌభాగ్యం కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. గృహ నిర్మాణ రంగంలో పురోగతి సాధించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పూతలపట్టు, జీడి నెల్లూరు, చిత్తూరు అర్బన్ నియోజకవర్గాల ఎన్టీఆర్ గృహ నిర్మాణ పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రణాళికలో పేర్కొన్న లక్ష్యాలను సాధించడంలో అధికారులు నిబద్ధతతో కృషి చేయాలని తెలిపారు. నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో హౌసింగ్ డీఈలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, గృహ నిర్మాణ శాఖ అధికారులు క్రమం తప్పకుండా స్థలం సందర్శన నిర్వహించి నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయడానికి అదనపు ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. జిల్లా అంతటా మొత్తం 73,098 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, వీటిలో 52,880 ఇళ్లు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 20,218 ఇళ్లు నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉందని, మిగిలిన ఇళ్లు త్వరితగతిన పూర్తి కావాల్సి ఉంది. సంబంధిత అధికారులు లబ్ధిదారులతో చర్చించి వారి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంలో ఏవైనా సందేహాలు ఉంటే వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణం జరుగుతున్న నివాస ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇతర విభాగాలలోని వారితో సహచరులతో కలిసి పనిచేయాలని కలెక్టర్ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల జిల్లా కార్యాలయంలో ఏ ఒక్కరూ అందుబాటులో లేరని, బాధిత రాహిత్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐఎం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి నెల 15వ తేదీన
రేషన్ బియ్యం ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ అమలు కావడం లేదని అన్నారు. 8వ తేదీకే రేషన్ బియ్యం అయిపోయిందని షాపుల్లో యజమానులు చేతులెత్తేస్తున్నారని వాపోయారు. ఈ పరిస్థితిని సరిదిద్దాలని జిల్లా అధికారుల దృష్టికి సిపిఎం పార్టీ తీసుకుని వచ్చిందని అన్నారు. రేషన్ బియ్యం లేదని తెలియజేసిన ప్రతి షాపు వద్ద ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి సుబ్రహ్మణ్యం, జిల్లా కమిటీ సభ్యులు బి రవి, నాయకులు పి హేమలత తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డుదారులందరూ తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ప్రతి నెల 15వ తేదీ వరకు రేషన్ ఇస్తామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్న ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మంత్రి 8-9 తేదీ కంతా కూడా రేషన్ షాపుల్లో బియ్యం అయిపోయి బియ్యం లేవు అయిపోయినాయని చెప్పి చెప్తే రేషన్ కార్డులో చాలా ఆందోళన జరుగుతూ ఉన్నారు. ఈ సమస్యని విజ్ఞప్తి చేద్దామని చెప్పి ఇక్కడ డిఎస్ఓ జిల్లా సివిల్ సప్లైస్ ఆఫీసు దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎవరు ఆఫీసులో ఇప్పుడు 4 గంటలు కూడా కాలేదు, ఇవి అతి లేదు గతి లేదు. పరిస్థితి ఇలా ఉంది. ఈ రేషన్ యొక్క సివిల్ సప్లైస్ ఆఫీసు వాటి యొక్క ఫంక్షనింగ్, వాటి యొక్క పరిస్థితి ఇంత దుర్మార్గంగా ఉంది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, వీరు ప్రత్యేకమైన అధికారులు ఉన్నారు. ఈ తనిఖీ ఏమి లేదు. వెళ్ళి పెన్షన్ ఇచ్చేదానికి మాత్రం ఎగబడి ఉదయాన్నే ఒకరికి పెన్షన్ ఇచ్చేసి ఓహో డబ్బాలు కొట్టుకుంటారు తప్ప రేషను వేల మందికి, లక్షల మందికి ఈరోజు మన జిల్లాలోనే దాదాపు 5 లక్షల పైన కార్డులు, తెల్ల రేషన్ కార్డులు ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు రేషన్ అందేటట్టుగా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. రేషన్ అందించకుండా అరాసగం అందించేసి ఈడ పారిపోయేటట్టు చేసి ఈరోజు ఎక్కడైనా తీసుకోవచ్చని వాళ్ళు నిబంధనలు పెట్టారు. ఎక్కడైనా తీసుకోవచ్చినప్పుడు వలస కార్మికులు రకరకాల వాళ్ళు వచ్చి వాళ్ళు తీసేసుకుంటారు. మీరు అదనంగా రేషన్ ఇవ్వండి. కనీసం వాళ్ళకి 5-6 తేదీలకే పూర్తయిపోతున్న పరిస్థితి ఉన్నప్పుడు అదనంగా రేషన్ ఇవ్వడానికి ఏమి ప్రభుత్వానికి? కనీసం రేషన్ బియ్యం కూడా సరఫరా చేసే స్థితి లేదా? ఇది చాలా అన్యాయమైన విషయం. దీన్ని వెంటనే చొరవ తీసుకున్నాం. కానీ మిగిలితే నెక్స్ట్ మంత్కి ఇస్తారు కదా, అన్ని కంప్యూటర్లో కదా తీస్తారు. వాళ్ళు తమ్ము పెడితేనే కదా అక్కడ బియ్యం రిలీజ్ అవుతుంది. ఈ రకమైన దీంతో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడే మేము కలెక్టర్ గారు లేదా సీఎం దీంతో ఉన్నారన్నారు. మేము డిఆర్ఓ కలిసి విజ్ఞప్తి చేయాలనుకున్నాం. ఈ డిఎస్ఓ ఆఫీస్ కార్యాలయం మీద కూడా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా నిసార్ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తిరుపతిలో బీజేపీ నాయకులు జాతీయ జెండాలు చేతబట్టి సంబరాలు నిర్వహించుకున్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటమి తెలియని ఇస్రో తన విజయ పరంపరను కొనసాగిస్తోందని కొనియాడారు. వాతావరణ పరిశీలన కోసం పంపిన నిసార్ ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి చేరడం గర్వకారణమన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు మరియు కూటమి నాయకులు సింగంశెట్టి సుబ్బరామయ్య, గుండాల గోపీనాథ్ రెడ్డి, ఏవన్ మస్తాన్, జయంతి కుమార్, జగదీష్, లోకా ప్రభాకర్ నాయుడు, నాన్నయ్య ఆచారి, కేశవులు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, సిద్ధేంద్ర శర్మ, కోటేశ్వరరావు, సునీల్ కుమార్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే భారతదేశంలోనే గర్వించదగ్గ విధంగా ఈరోజు మన శాస్త్రవేత్తలు జిఎస్ఎల్వి F-16 నిస్సార్ ఉపగ్రహాన్ని నింగిలోకి వదలడం సక్సెస్ కావడం, తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి మన భారత శాస్త్రవేత్తలు అందరూ వదిలినటువంటి శాస్త్రవేత్తలకు మా అభినందనలు, శుభాభివందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కేంద్రంలో నుంచి మోడీ వారి సహాయ సహకారాలు అందించినటువంటి మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరెన్నో ఉపగ్రహాలను వదిలి సక్సెస్ కావాలని, మన దేశాన్ని బాగా పరుచుకునే విధంగా ముందుకెళ్ళే విధంగా చేయాలని చెప్పని కోరుకుంటూ, ఇటువంటి మరెన్నో చేయాలని చెప్పని కూడా మేము తెలియజేస్తున్నాం. శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి F-16 నిసార్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. దేశం మొత్తం సంబరాలు చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ ఉపగ్రహం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. 12 రోజులకు ఒకసారి ఇది మొత్తం భూగోళాన్ని స్కాన్ చేసి మనకి అప్డేట్ ఇస్తుంది. ఇది మెయిన్గా రక్షణ రంగానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే భూగోళంలో అన్ని పరిస్థితుల్ని ఇది స్కాన్ చేసి మనకు 12 రోజులకు ఒకసారి రిపోర్ట్ ఇస్తుంది. మామూలుగా కొండల్లో కానీ, పర్వతాల్లో కానీ, మంచు శిఖరాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఈ ఉపగ్రహం మనకు ఎన్నో ఉపయోగాలు ఉంది. ఈరోజు ఉపగ్రహం విజయవంతమైన దానికి శాస్త్రవేత్తలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై భారత్.
జై భారత్. అంతరిక్ష కేంద్రంలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. బుధవారం సాయంత్రం షార్ కేంద్రం నుంచి ప్రయోగించబడిన GSLV-16 ప్రయోగంతో నైజర్ ఉపగ్రహం కక్షలోకి ప్రవేశించింది. దీంతో భూ ఉపరితలాన్ని చిత్రీకరించడంలో భారత్ చాలా ముఖ్యమైన దశకు చేరినట్లయింది. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఇస్రో మరియు నాసాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీంతో నైజర్ నాసా ఇస్రో సింథటిక్ ఆపర్చర్ రాడార్ అని పేరు పెట్టారు. అంతరిక్షంలో ఇప్పటివరకు చేర్చిన అత్యంత శక్తివంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లలో ఒకటిగా ఇది నిలవనుంది. వివిధ పరిశోధనల్లో కొత్త ఒరవడిని ఇది తీసుకురానుంది. 2 సింథటిక్ ఆపర్చర్ రాడార్లు సార్ అమర్చిన తొలి ఉపగ్రహం ఇదే. అత్యంత ఖరీదైన ఉపగ్రహంగా నిలిచింది. కాగా వీటి ప్రత్యేకతలు ఓసారి చూద్దాం. ఈ 2 రాడార్లు భారీ డిష్ ఆకారంలో ఉంటాయి. ఇవి భూమిపైకి మైక్రోవేవ్, రేడియో సంకేతాలు పంపి తిరిగి వచ్చిన వాటిని విశ్లేషించి చిత్రాలను తయారు చేస్తాయి. ఈ యాంటీనా 12 చదరపు మీటర్ల వైశాల్యం ఉంటుంది. దీన్ని మడతపెట్టి అంతరిక్షంలోకి పంపిస్తారు. ఇది భూమిపై దాదాపు 20 కిలోమీటర్ల వైశాల్యంలోని ప్రదేశాలను చిత్రీకరించగలదు. ఇస్రోకు చెందిన రీశాట్ సిరీస్లో ఒక సార్ను అమర్చిన ఉపగ్రహాలు ఇప్పటికే అంతరిక్షంలో ఉన్నాయి. నైసర్కు ఉన్న 2 రాడార్లలో ఒకటి L బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, మరొకటి S బ్యాండ్ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తాయి. ఒకే ప్రదేశానికి సంబంధించి ఏకకాలంలో వేరువేరుగా చిత్రాలను తీసే అవకాశం లభిస్తుంది. ఈ రాడార్లు పగలు రాత్రి తేడా లేకుండా మేఘాలు, పొగ, వర్షం, పొగమంచులో సైతం స్పష్టంగా చిత్రాలను ఇవ్వగలవు. ఏకకాలంలో వందలాది అగ్నిపర్వతాల్లో మార్పులను గమనించవచ్చు. L బ్యాండ్ రాడార్ ఫ్రీక్వెన్సీలో మైక్రోవేవ్ తరంగాలు ఎక్కువ వేవ్ లెంగ్త్తో ప్రసరిస్తాయి. అరణ్యాలు, ఎడారులు, మంచు ఖండాల్లో భూమిని చిత్రీకరించగలవు. ఇక S బ్యాండ్ రాడార్లో తక్కువ వేవ్ లెంగ్త్తో తరంగాలు ప్రసరిస్తాయి. ఇవి పంట పొలాలు, నీటి వనరులు వంటి వాటిని చిత్రీకరిస్తాయి. ఈ ఉపగ్రహం రోజుకు 80 TB డేటాను సృష్టించగలదు. గతంలో ఇస్రో, నాసా ఏజెన్సీలు ప్రయోగించిన ఏ ఎర్త్ శాటిలైట్లు ఇంత డేటాను అందించలేదు. ఈ డేటాను క్లౌడ్లో భద్రపరిచి పంపిణీ చేస్తారు. నైజర్ రాడార్లు ప్రతి 12 రోజులకు 2 సార్లు భూమి మొత్తాన్ని కవర్ చేస్తాయి. కాగా ఇస్రో, నాసా కలిసి ప్రయోగిస్తున్న తొలి ఉపగ్రహం ఇదే. భారత్, అమెరికా అంతరిక్ష సహకారంలో దీన్ని తొలి అడుగుగా భావిస్తున్నారు. ఇప్పటికే యాక్సిమ్ మిషన్ కింద భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అమెరికా అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా నైజర్ భవిష్యత్తులో ఇచ్చే సమాచారంతో పంటలు, ప్రకృతి విపత్తులు, భూకంపాలు, హరికేన్లను అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావచ్చు. దీని డేటా ఆధారంగా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని నాసా వెబ్సైట్ పేర్కొంది. భూమి లోపల జరిగే మార్పులను అంచనా వేసి సిద్ధం కావచ్చు. ఈ ఉపగ్రహం కోసం నాసా $1.16 బిలియన్ సమకూర్చగా భారత్ $90 మిలియన్ ఇచ్చింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం మన్నారుపోలూరు గ్రామంలో సత్యభామ జాంబవతి సమేత శ్రీకృష్ణ దేవాలయం నిత్య పూజలతో విరాజిల్లుతోంది. గతంలో టీటీడీ చైర్మన్గా విశేష సేవలందించిన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి చొరవతో ఆనాడు తీసుకునే నిర్ణయం ఫలప్రదమై ఆలయంలో నిత్య పూజా కైంకర్యాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మన్నారుపోలూరులోని సత్యభామ జాంబవతి సమేత శ్రీకృష్ణ దేవాలయంపై సిటీ కృష్ణతేజ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సూళ్లూరుపేటకు 3 కిలోమీటర్ల దూరంలో శ్రీ సత్య జాంబవతి సమేత శ్రీ అళఘమల్లారి కృష్ణస్వామి దేవస్థానం కొలువై ఉంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత చూస్తే ఇది జాంబవంతునికి, శ్రీకృష్ణునికి శమంతమణి కోసం జరిగిన యుద్ధ ప్రాంతం. ఈ ఆలయంలో జాంబవతి సమేత సత్యభామ, శ్రీకృష్ణుని విగ్రహాలు గర్భాలయంలో కొలువై ఉంటాయి. గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులతో పాటు సుగ్రీవుడు, జటాయువు కూడా ఉంటారు. గర్భాలయం వెనుకన జాంబవతిని ఆలయం ఉండగా రుక్మిణీదేవి సౌందర్యవల్లీదేవి రూపంలో కొలువై ఉండడం మరో ప్రత్యేకత. ఈ ఆలయంలోనే రామాలయం కూడా ఉంది. గతంలో 2 ధ్వజస్తంభాలు ఉండేవి. కాలక్రమేణా రామాలయం యొక్క ధ్వజస్తంభం తొలగించారు. ఇక్కడ ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు భరద్వాజ గోత్రీకుల వంశీకులు మురళీకృష్ణ భట్టాచార్యులు తరతరాలుగా పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో చోళులు, 13వ శతాబ్దంలో నెల్లూరులో పాలించిన మనుమసిద్ధి పాలకులు దీనిని మెరుగుపరిచారు. ఈ క్రమంలో ఈ ఆలయం వెంకటగిరికి చెందిన జమీందారుల నియంత్రణలోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఆలయ గోపురం 10వ శతాబ్దంలో నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయ ప్రాశస్త్యం గురించి ఆలయ ప్రధాన అర్చకులు మురళీకృష్ణ భట్టాచార్యులు మాట్లాడుతూ, సత్రాజిత్తు మహారాజు సూర్యదేవునికి పూజలు చేసి తీవ్ర తపస్సు చేశాడు. అతని తపస్సుకు సంతోషించిన సూర్యదేవుడు శమంతకమణి రత్నాన్ని సమర్పించాడు. ఈ రత్నం ప్రత్యేకత, ఇది ప్రతిరోజు ఆ రత్నం అదనపు పరిమాణంలో బంగారాన్ని ఇస్తుంది. ఒక సందర్భంలో సత్రాజిత్తు ఆ మెరిసే రత్నాన్ని ధరించి శ్రీకృష్ణుని సందర్శించాడు.
ఆ రత్నం సత్రాజిత్తు వద్ద ఉండడం కన్నా తన వద్ద ఉంటే మంచిదని శ్రీకృష్ణుడు భావించి ఆ రత్నాన్ని అడుగగా దాన్ని శ్రీకృష్ణునికి ఇవ్వడానికి సత్రాజిత్తు నిరాకరించాడు. సత్రాజిత్తు ఆ రత్నాన్ని తన సోదరుడు ప్రసేనజిత్తుకు సమర్పించాడు. ఆ తర్వాత వేటకు వెళ్లిన ప్రసేనజిత్తును ఓ సింహం సంహరించి ఆ రత్నాన్ని ఎత్తుకెళ్ళింది. ఆ తరువాత జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి తన కుమార్తె జాంబవతికి బహూకరించాడు. శ్రీకృష్ణుడే చంపి శమంతకమణిని అపహరించి ఉంటాడని సత్రాజిత్తు నిరాధారమైన ఆరోపణను కృష్ణుడిపై మోపడంతో శమంతకమణి కోసం అడవికి వెళ్లి జాంబవంతుడితో 21 రోజుల పాటు యుద్ధం చేసి కృష్ణుడికి లొంగి అతని కుమార్తెను మరియు శమంతకమణిని అప్పజెప్పాడని చరిత్ర చెబుతోంది. ఈ పురాణం జరిగిన ప్రదేశాన్ని మన్నారు పోలూరు అని నమ్ముతారు. మొదట్లో ఈ ప్రదేశాన్ని మణిమండప క్షేత్రమని పిలిచేవారని, భగవంతునికి మణి సమర్పించిన ప్రదేశమని పేరు కాబట్టి అదేవిధంగా శ్రీకృష్ణుడితో మల్లయుద్ధం జరిగిన కారణంగా మల్లహరి పోరు అని, కాలక్రమంలో అది మన్నారు పోలూరుగా అవతరించిందని తెలియజేశారు. జాంబవతీదేవి భార్యగా పూజలందుకుంటున్న ఏకైక ఆలయం ఇదే అయ్యుంటుందని భావిస్తున్నారు. కాగా ఈ ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు జరిగేవని, కాలక్రమేణా అక్కడ పూజలు, పునస్కారాలు లేకుండా పోయాయని తెలిపారు. అనంతరం గతంలో టీటీడీ చైర్మన్గా విశేష సేవలందించిన డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి వారి చొరవతో ఎండోమెంట్ ఈ దేవాలయాన్ని అనుసంధానం చేసుకోవడం, తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధానం చేసుకోవడంతో తిరిగి ఈ ఆలయానికి పూర్వవైభవం వచ్చిందని, నిత్యం పూజాది కార్యక్రమాలతో విరాజిల్లుతోందని తెలియజేశారు. దేవస్థానం చోళరాజులు కట్టారు. ఇది వచ్చి 8వ శతాబ్దం నాటిది. ఈ చోళరాజులు కట్టి కొంతకాలం వాళ్ళు పరిపాలించిన తర్వాత నెల్లూరు పరిపాలించిన మణిసిద్ధి మహారాజు గారు వాళ్ళు కొంతకాలం పరిపాలించారు. వెంకటగిరి రాజు గారు సంస్థానంలో ఇక్కడ దేవస్థానంలో 20 మంది అర్చకులు, కొనేవాళ్ళు 40 మంది. ఈ ఒక పూటకి 60 కేజీల నైవేద్యం అవుతున్నది. 2 బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 2 బ్రహ్మోత్సవాలు, 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఈ యొక్క దేవస్థానం సూలూరుపేటకు పశ్చిమ దిశగా 4 కిలోమీటర్ల లోపల ఉంటుంది. కృష్ణుడికి జాంబవంతునికి 21 రోజు ఘోర మల్లయుద్ధం జరిగిన స్థలం ఇది. విష్ణు సత్రాజిత్ వారు ఘోర తపస్సు చేస్తారు సూర్య భగవాన్ గురించి. చేసేటప్పుడు సత్రాజిత్కి సవంతమని ఆరంగా ఇచ్చేటప్పుడు ఒక సభలో వేసుకొచ్చేటప్పుడు కృష్ణుడు వారు చూసేసి హారాన్ని ఇమ్మని కోరుతారు. ఇవ్వనని చెప్పి తన తమ్ముడు ప్రసన్నుడి దగ్గర ఇచ్చేసి సత్రాజిత్తు అరణ్యానికి వెళ్తారు. 2వ రోజు ప్రసన్నుడు మర్చిపోయి హారాన్ని అరణ్యానికి వేసుకుపోయేటప్పుడు ఒక సింహం చూసి ప్రసన్నుడు చంపేసి హారం ఎత్తిపోతుంది. అప్పుడు జాంబవంతి వారు చూసి ఆ సింహం యుద్ధం చేసి మణి తీసుకుని నేరుగా జాంబవతి గృహలో పెట్టేస్తారు. ఒకప్పుడు కృష్ణుడు వారు మణి అడుగుని తన తమ్ముడిని ఏదో చేసినప్పుడు కృష్ణుడు వేస్తారు. అది తొలిగే దానికోసం వినాయకుని ప్రార్థన చేసి అరణ్యానికి పోతారు. పోయేటప్పుడు జాంబవంతుని అడుగుజాడలు పోతే జాంబవతి దగ్గర మణి ఉంటుంది. ఆ మణి ఎత్తుకొచ్చేటప్పుడు జాంబవంతి వారు చూస్తారు, యుద్ధానికి కోరుతారు. రామావతారంలో యుద్ధం చేయాలంటారు. స్వామివారు 21 రోజు రామావతారంలో యుద్ధం చేస్తారు. జయించిన తర్వాత తన కూతుర్ని మణికి వివాహం చేసి చెప్తారు. తిరిగి మణి సత్రాజిత్తుకి అప్పగిస్తే తన కూతురును స్వీకరించమని ఇక్కడ సతీభామ, కృష్ణుడి దగ్గర సతీభామ, జాంబవతి ఉంది. ఇక్కడ కృష్ణుడి దేవస్థానంలో రుక్మిణి సతీభామ ఉంటుంది. ఇక్కడ సవంతమణి కోసం జాంబవతి ఉంది. రుక్మిణి అమ్మవారు పక్కన దేవస్థానంలో పక్కన లోపలే ప్రాకారం లోపల రుక్మిణి అమ్మవారు అనేక సన్నిధిలో ఉన్నారు. ఇది వచ్చి 8వ శతాబ్దం నాటి దేవస్థానం. మణిమండప క్షేత్రం పేరు దీనికి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తూర్పు మండలాల్లోని రైతులు పంటలకు వినియోగించే యూరియా, డిఏపి, జింక్ రసాయనిక ఎరువుల స్థానంలో నూతనంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నానో యూరియా, డిఏపి, జింక్ వంటివి వినియోగించుకోవాలని శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి కోరారు.
ప్రస్తుతం తూర్పు మండలాల్లో విస్తృతంగా వరి పంటలు సాగులో ఉన్న దృష్ట్యా అధిక మంది రైతులు తమ పంటలకు విరివిగా యూరియా, DAP, పొటాష్, జింక్ వంటి రసాయనిక ఎరువులను అధిక మోతాదులో వినియోగిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. రైతులు అధిక దిగుబడుల కోసం ఒక్కొక్క ఎకరానికి 6 నుంచి 10 బస్తాల వరకు యూరియా ఎరువులను వినియోగిస్తున్నారని, దీనివల్ల భూసారం తగ్గిపోయి భూమి నిస్సారమవుతోందన్నారు. రసాయనిక ఎరువులు ఎక్కువగా వినియోగించకుండా కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన నానో యూరియా, DAP, జింక్ వంటి ద్రవ రూపంలో వచ్చిన నానో ఎరువులను వినియోగించడం వల్ల మొక్కలు, ఆకుల ద్వారా ఎరువులు తీసుకుని అధిక ఫలితాన్ని ఇస్తున్నాయన్నారు. వీటి వినియోగం వల్ల భూసారం కూడా తగ్గిపోకుండా భూ కాలుష్యం లేకుండా ఉంటుందని వివరించారు. నానో ఎరువు ఎకరానికి 1/2 లీటర్ యూరియా, 1/2 లీటర్ DAP, 100 గ్రాముల జింకు సరిపోతుందని, వీటిని పంటపై పిచికారీ చేయాలని తెలియజేశారు. పంటలపై 2-3 సార్లు పిచికారీ చేసుకుంటే సరిపోతుందని, దీంతో ఎరువు మోతాదు అధికం కాకుండా ఉండి పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుందని వివరించారు. 1 బస్తా యూరియా కొనుగోలుకు 260 రూపాయలు ఖర్చు పెట్టాలని, అదే నానో యూరియా 1 లీటరు 220 రూపాయలకు వస్తుందని వివరించారు. ఎకరాకు 1/2 లీటరు మాత్రమే వినియోగించుకుంటే రెండవ దఫా మరో 1/2 లీటరు వినియోగించుకోవచ్చని, తద్వారా కేవలం 220 రూపాయలకే 2 సార్లుగా పంటలపై పిచికారీ చేసుకుని పంటకు అవసరమైన శక్తిని అందించే అవకాశం ఉందన్నారు. తక్కువ మోతాదు రసాయనిక ఎరువులను పంటలకు వినియోగించి ఎక్కువ దిగుబడులు సాధించి అధిక లాభాలు పొందే విధంగా రైతులు శ్రద్ధ వహించాలని రమేష్ రెడ్డి కోరారు. నమస్కారం అండి. ముఖ్యంగా రైతు సోదరులకు చెప్పేది ఏమంటే, కేంద్ర ప్రభుత్వం వారు మనకు నానో యూరియా, నానో DAP, నానో జింకు, నానో కాపర్ అనే రసాయనిక ఎరువులని లిక్విడ్ రూపంలో మనకు తయారు చేసి ఇస్తూ ఉన్నారు. ఇది ఇఫ్కో కంపెనీ ద్వారా ఫార్మర్స్ ఆర్గనైజేషన్ ఇది దాని ద్వారా తయారు చేసి ఇస్తూ ఉన్నారు. దీనికి పేటెంట్ కూడా తీసుకున్నారు. రాబోయే రోజుల్లో నత్రజని ఎరువుల్ని విపరీతంగా వాడుతున్నారు. అంటే యూరియా కానీ DAP కానీ 50 కిలోల బస్తాల రూపంలో రైతులు వాడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా హాఫ్ లీటర్ ప్యాకింగ్లో గవర్నమెంట్ వారు తయారు చేశారు. అంటే భవిష్యత్తులో యూరియా వాడకం ఎక్కువైపోయి అనర్థాలు జరుగుతుంది కాబట్టి, వాతావరణం పొల్యూషన్ అవుతుంది కాబట్టి, రకరకాల కారణాల వలన గవర్నమెంట్ వారు ఈ ఏర్పాటు తయారు చేశారు. రాబోయే భవిష్యత్తు తరాలకి ఇదే ఉపయోగపడుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా రైతులు దుక్కిలో మాత్రమే బస్తాల రూపంలో దొరికే నత్రజని యూరియా కానీ DAP కానీ అవి వాడచ్చు. 20-25 డేస్ అంటే 20-25 రోజుల తర్వాత మొదటిసారి డోస్కి ఎకరాకి 1/2 లీటర్ నానో యూరియాని వాడచ్చు. తర్వాత ఒకసారి వాడిన తర్వాత రెండో డోస్ అంటే మూడో దఫాకి 20-25 రోజులకి మళ్ళీ ఒక 1/2 లీటర్ని నానో యూరియాని పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు నానో DAP కూడా 1/2 లీటర్ వాడచ్చు. ఇది కూడా 2 డోసులుగా వాడుకోవచ్చు. 1/2 లీటర్ ఎకరాకి కూడా ఇది వాడచ్చు. నానో జింక్ ఉంది. ఇప్పుడు అన్ని భూముల్లో జింకు లోపం కూడా కనబడుతుంది కాబట్టి అది 10,000 ppm అని వస్తుంది. అది ఒక ఎకరాకి 100 ml లెక్కన మనం వాడచ్చు. ఇవన్నీ ఒకేసారి కూడా మిక్స్ చేసి రైతులు పిచికారీ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే నానో రూపంలో ఉంటుంది కాబట్టి ఆకులు పీల్చుకుంటాయి. ఇది ఎప్పుడు కానీ ఇసుకలు కలిపి చల్లకూడదండి. దుక్కిలో వేసే ఎరువులు బస్తాల రూపంలో ఉండేది, నానో రూపంలో ఉండేటువంటి స్ప్రే రూపంలోనే ఆకులు మీద పనిచేస్తుంది కాబట్టి ఆకులు బాగా పీల్చుకున్నాక అది మెల్లగా రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే పైరు నల్లగా రాదు, వెంటనే ఎక్కువ ఎఫిషియన్సీ అనేది మొక్క తీసుకునే శక్తి సామర్థ్యాలు 80-90% ఉంటుంది. దీంట్లో నష్టం కూడా మనకు తక్కువగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు కానీ ఇది వాడుకుంటే మనకు నానో యూరియా, DAP కానీ నానో యూరియా కానీ అంతా కేవలం 220 రూపాయలే బాటిల్. మీకు ఒక బస్తా కొనాలంటే యూరియా బస్తా 270 రూపాయలు. ఇది 220 రూపాయలకి వస్తుంది ఎకరాకి. ఒక ఎకరాకి 1/2 లీటర్ వాడితే చాలు. రైతు సోదరులు విపరీతంగా విచ్చలవిడిగా 4 బస్తాలు, 5 బస్తాలు, 6 బస్తాలు, 10 బస్తాలు వేస్తే రైతులు కూడా వచ్చేసారు ఇప్పటికి. దీనివల్ల ఏమవుతుందంటే నేల బాగా దెబ్బతింటా ఉంది, భూసారం తగ్గిపోతుంది, పొల్యూషన్ అవుతుంది. రాబోయే రోజుల్లో భూములు కూడా చౌడు బాగిపోతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ వారు తయారు చేసిన ఈ ఎరువులను వాడండి. చక్కగా పనిచేస్తున్నాయి, చాలా రిజల్ట్స్ కూడా బాగా ఉన్నాయి. ప్రతి రైతు మీకు 10 ఎకరాలు ఉంటే 1 ఎకరాలు ఈసారి చేసి చూడండి. ఈ రిజల్ట్ కానీ బాగుంటే మీరే నెక్స్ట్ సీజన్కి మీరు వెళ్ళిపోతారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ చేసుకుంటేనే మీకు ఆశాజనకం ఉంటుంది. లేకపోతే పెట్టుబడులు ఎక్కువైపోయి మనకు భూములు నిస్సారం అయిపోతాయి, పెట్టుబడులు ఎక్కువ అవుతాయి, రిటర్న్స్ కూడా తగ్గిపోతుంది.
తక్కువ పెట్టుబడితో మనకు ఎక్కువ లాభాలు పొందాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోందని ఆలయ ఈవో బాపిరెడ్డి తెలిపారు. ఉదయం నుంచి మందుకొట్టు మండపంలో హుండీల కౌంటింగ్ నిర్వహించారు. హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలు 2,68,87,640 రూపాయలు వచ్చినట్లు ఈవో బాపిరెడ్డి వివరించారు. ఈ నెల అనుబంధ ఆలయాల హుండీలను కూడా లెక్కించాల్సి ఉందన్నారు. ఆదాయాలు 2.69 కోట్ల రూపాయలు దాటవచ్చని ఈవో బాపిరెడ్డి అభిప్రాయపడ్డారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పలు సంస్కరణలతో ఆదాయాలతో పాటు హుండీల్లో వస్తున్న ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోందని వివరించారు. ఆలయంలో దళారులను కట్టడి చేశామని, అలాగే ప్రతి ఒక్కరూ టికెట్ కొనుగోలు చేసి ప్రవేశించాలనే నిబంధనలతో రాబడి పెరిగిందన్నారు. హుండీల్లో నగదుతో పాటు బంగారం 97.3 గ్రాములు వచ్చిందని, వెండి నాగపడగల రూపంలో 882.25 కిలోలు వచ్చాయని తెలిపారు. విదేశీ కరెన్సీ 235 నోట్లు వచ్చిందన్నారు. హుండీల లెక్కింపు 40 రోజులకు సంబంధించిందన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా హుండీల ఆదాయాలు పెరుగుతాయని ఈవో బాపిరెడ్డి వివరించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డితో పాటు డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుగంగ కాలువ జలకళతో కళకళలాడుతోంది. నెల్లూరు జిల్లా కండలేరు జలాశయం నుంచి నీరు విడుదల కావడంతో తెలుగుగంగ కాలువ జలకళ సంతరించుకుంది. ఈ ఏడాది ముందస్తుగానే నీరు విడుదల కావడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. వ్యవసాయ పనుల్లో రైతాంగం నిమగ్నమైన ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో తిరుపతి జిల్లా రైతాంగంలో నిరాశ నెలకొంది. అయితే వరుణదేవుడి కరుణ తక్కువగా ఉన్న కండలేరు జలాశయం నుంచి ముందస్తుగా నీటి విడుదల కావడంతో తెలుగుగంగ కాలువ జలకళ సంతరించుకుంది. దీంతో గూడూరు, శ్రీకాళహస్తి, తిరుపతి పరిసర గ్రామీణ ప్రాంతాల్లో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో త్రాగునీరు దొరకడంతో పాటు సాగునీటి ఎద్దడి అధిగమించే అవకాశం కలిగింది. రబీలో పంటలు కూడా ముందస్తుగా సాగు చేసుకునే వెసులుబాటు కలిగింది. నైరుతి రుతుపవనాల వల్ల వర్షపాతం తక్కువైనప్పటికీ ఎక్కువ భాగంలో కురిసిన వర్షాలకు సోమశిల జలాశయానికి భారీగా నీరు చేరడం, అక్కడి నుంచి కండలేరు ద్వారా తెలుగుగంగ పరిధిలోని ప్రధాన కాలువ, బ్రాంచ్ కాలువలకు నీరు విడుదల చేశారు. ఇవి కాకుండా స్వర్ణముఖి, కాళంగి, కండలేరు నదులు, వీటి పరిధిలోని చెరువులకు నీరు విడుదల చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా జలకళతో దర్శనమిస్తున్నాయి. శ్రీకాళహస్తి పట్టణంలోని 11వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వార్డు ఇన్ఛార్జి షాకీర్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణాధ్యక్షులు విజయ్ కుమార్ పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందాయో, ఇక ఎటువంటి సంక్షేమ పథకాలు కావాలో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు కొన్ని సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుని రావడంతో ప్రజలు చెప్పిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని ప్రజలకు ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని 11వ వార్డులో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పేట బాలాజీరెడ్డి, కంటా రమేష్, యూనిట్ ఇన్ఛార్జ్ షాకీర్ అలీ, 72వ బూత్ ఇన్ఛార్జ్ ఖాదర్ బాషా, 71వ బూత్ ఇన్ఛార్జ్ అస్మత్, 73వ బూత్ ఇన్ఛార్జ్ లోకేష్, వార్డు అధ్యక్షులు సాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఈ సందర్భంగా వార్డు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఉచితంగా డబ్బులు అందాయా, తల్లికి వందనం డబ్బులు అందాయా లేదా తెలుసుకున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుండి మహిళలకు రాబోతున్న ఉచిత బస్సు ప్రయాణం గురించి వార్డు ప్రజలకు తెలియజేశారు. వార్డు ప్రజల సమస్యలను కనుక్కొని అవి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్, షాకీర్ అలీ, శ్రీలక్ష్మి, సుమతి, నారాయణ, షరీఫ్, వహీద్ అలీ, షఫీ, మస్తాన్, మధు, ఫ్రూట్ మిర్జా, మహమ్మద్ రఫీ, నయీం, సాజిద్ తదితర నాయకులు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచనతో, లోకేష్ గారు ఒక దృక్పథంతో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్నోళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అదే వార్డులో ప్రెసిడెంట్ కావచ్చు, మా బూత్ ఇన్ఛార్జీలు కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి వచ్చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ సుపరిపాలన ప్రోగ్రాం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల ప్రతి ఇంటికి వెళ్ళి కలవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, నీళ్లు లేవా, గ్యాస్ డబ్బులు పడుతున్నాయా లేదా, ప్రభుత్వం నుంచి తల్లికి వందనం ఈ మధ్యలో ప్రతి ఇంటికి వచ్చింది. 2 బిడ్డలు ఉంటే 2, 4 ఉంటే 4 ఆనందంగా సంక్రాంతి, రంజాన్ జరుపుకున్నారు పండగ. గతంలో ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒకరికి వచ్చేది, ఈ ప్రభుత్వంలో 4కి వచ్చింది. దాన్ని బట్టి వాళ్ళు పండగ వాతావరణంతో క్రియేట్ చేశారు. ఇంకా వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోండి అని ఎమ్మెల్యే గారు ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ గారిని, క్లస్టర్ ఇన్ఛార్జ్ నాయకుల్ని పంపించడం జరిగింది. వాళ్ళు ప్రతి డోర్ టు డోర్ తిరిగి ఇక్కడ సమస్యల పైన అడుగుతూ ఏదైనా ఉన్నా
రాసుకోండి, మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా సమస్య పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై బొజ్జల వెంకట సుబ్బిరెడ్డి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుబ్బిరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు 11వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ఇంటింటికి కరపత్రాలు పంచుతూ మొదటి ఏడాదిలో మా పరిపాలన ఎలా ఉండదనేది ప్రజల వద్దకు తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా తెలియపరుస్తున్నారు. మాకు తల్లికి వందనం వచ్చిందండి, తర్వాత పెన్షన్ 4000 చేశారండి, గ్యాస్ సిలిండర్లకు డబ్బులు పడుతున్నదండి, టిట్కో ఇండ్లకు డబ్బులు కట్టాము అవి తొందరలో ఇస్తానంటున్నారండి. మురికి కాలం కొన్ని సమస్యలు చెప్పారు. మురికి కాలువలో కొంత సీసీ రోడ్లు కొంత ప్రాబ్లంగా ఉన్నాయి, అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి తొందరగా పరిష్కరిస్తామని కూడా తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఈ విధంగా మున్సిపల్ ఖాళీ స్థలం ఒకటి ఉంది, ఇక్కడ డ్వాక్రా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో మేము సమావేశం అయ్యేదానికి మాకు ఇక్కడ ఒక చిన్న బిల్డింగ్ కట్టి ఇవ్వండి అన్నారు. అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా తొందరలో చేసి పెడతామని కూడా తెలియపరుస్తూ, అలాగే రేపు ఆగస్టు 15 నుంచి ప్రతి మహిళలకు కూడా జిల్లాలో ఎక్కడికైనా వాళ్ళు తిరగచ్చు, ఫ్రీగా టికెట్ లేకుండా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు. అదే మగవాళ్ళు అయితే టికెట్లు కొనాలి. ఇలాంటి సౌకర్యాలు ఎన్నో చేస్తూ ఒక్క సంవత్సరంలో మేము చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గర వివరిస్తున్నాము. ప్రజల దగ్గరికి ఇంకా ఏమైనా కావాలంటే కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాటిని కూడా తొందరలో అంటే 2వ ఏడాదిలోపు పరిష్కరించేదానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం పైన. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఖాళీగా ఉన్న దుకాణాలకు కమిషనర్ ఎన్ మౌర్య సమక్షంలో బుధవారం బహిరంగ వేలంపాట ప్రశాంతంగా నిర్వహించారు. కరకంబాడి మార్గంలోని వినాయక సాగర్ వద్ద గల దుకాణ సముదాయం, వినాయక సాగర్ పార్కింగ్, ప్రవేశ రుసుము, గేమ్ జోన్, లీలామహల్ వద్ద గల షాపింగ్ కాంప్లెక్స్లోని గదులు, ఇందిరా మైదానంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లోని దుకాణాలకు, శ్రీనివాసం ఎదురుగా గల షాపింగ్ కాంప్లెక్స్లోని దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించారు. కాగా వినాయక సాగర్ పార్కింగ్, ప్రవేశ రుసుము, గేమ్ జోన్ వేలం వాయిదా పడింది. ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లోని దుకాణాలకు, శ్రీనివాసం ఎదురుగా గల షాపింగ్ కాంప్లెక్స్లోని దుకాణాలకు, వైకుంఠపురం మార్కెట్ నందు గల దుకాణాలకు నిర్వహించిన వేలంలో ఎవ్వరూ పాల్గొనలేదు. ఈ బహిరంగ వేలం డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వాలు కోరుకుంటున్నాయని సిపిఎం నాయకులు ఆరోపించారు. అదానీ కంపెనీ రాష్ట్రంలోని 2 కోట్ల మంది వినియోగదారులకు పాత మీటర్లు తొలగించి కొత్త స్మార్ట్ మీటర్లు బిగిస్తుందని, దీనికి వ్యతిరేకంగా గత 2 నెలలుగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా గురువారం ఉదయం సుందరయ్య నగర్లో స్మార్ట్ మీటర్లు వ్యతిరేకిస్తూ ప్రజల చేత సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వందవాసి నాగరాజు, సిపిఐ కార్యవర్గ సభ్యులు ఎన్డి రవి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి పి వెంకటరత్నం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాష్ట్ర మంత్రి గారి మాట ఒకటి, అధికారుల మాటలు ఒక రకంగా ఉన్నాయని, అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్లను దొంగల మాదిగా ఇళ్లలో ఎవరూ లేనప్పుడు వచ్చి మీటర్లు బిగిస్తున్నారని అన్నారు. ప్రజల అంగీకారం, ఆమోదం లేనిదే మీటర్లను అమర్చవద్దని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ నెల 28వ తేదీన విశాఖపట్నంలో విద్యుత్ అధికారులను ఆదేశించినా, జూలై 29వ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విద్యానంద్ మాత్రం స్మార్ట్ మీటర్ల ఏర్పాటు త్వరగా పూర్తి కావాలని అధికారులను ఆదేశించడం అంటే మంత్రి మాటను ఏమాత్రం లెక్క చేయడం లేదని అనుకోవాలి అని అన్నారు. మంత్రి వద్దంటుంటే ఉన్నతాధికారులు మాత్రం పూర్తి చేయాలంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్టుగా అదానీ సిబ్బంది యజమానులకు ఇళ్లలోకి వచ్చి మీటర్లను బిగించి వెళ్తున్నారు. ఎవరైనా ప్రజలు అడ్డుపడితే బిగించవద్దు అని చెప్తుంటే వారి మాటలు లెక్క చేయకుండా వీరు విద్యుత్ అధికారులతో మాట్లాడుకోండి అని అదానీ సిబ్బంది ప్రజలను భయపెడుతున్నారని తెలిపారు. స్మార్ట్ మీటర్ అంటే మీటర్ మార్పు మాత్రమే కాదు, విధానం మార్పు. విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి చేస్తున్న కుట్రలో ఒక అడుగు. సెల్ ఫోన్ తరహాలో ఇక ముందు డబ్బులు చెల్లించి కరెంటు కూడా రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ పద్ధతి వల్ల కూడా బడా కంపెనీలు దేశంలో 23 లక్షల కోట్ల అడ్వాన్స్ రూపంలో ప్రజల నుండి డబ్బులు గుంజుతారని అన్నారు. రాబోయే రోజుల్లో సామాన్యుడు కరెంటు బిల్లు చెల్లించుకోలేక చీకట్లోనే మగ్గే పరిస్థితికి ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయని, ఆ పరిస్థితికి రాకూడదు అంటే స్మార్ట్ మీటర్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, స్మార్ట్ మీటర్లు వ్యతిరేకంగా జరిగేటటువంటి ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వామపక్ష పార్టీలు పిలుపునిస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి సుబ్రహ్మణ్యం, కె వేణుగోపాల్, పి సాయిలక్ష్మి, పి హేమలత, పి బుజ్జి, పి చిన్న, ఎం నరేంద్ర, ఎం జయంతి, రామకృష్ణ, యశోద, లోకేష్, సురేష్, అజయ్, సిపిఐ నాయకులు శివ, ప్రమేళ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు లోకేష్, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజల మీద విద్యుత్ భారాలు మోపడం కోసం అదానీ మీటర్లు తీసుకొచ్చి బిగిస్తూ ఉన్నారు. గతంలో స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని చెప్పిన లోకేష్ బాబు తన మాట మార్చి అదానీకి కార్పొరేట్లకి లొంగిపోవడం చాలా సిగ్గుచేటు. ప్రజలందరూ కూడా నాణ్యమైన విద్యుత్ అందుతుందని ఆశించారు. ఈరోజు వాళ్ళందరికీ ద్రోహం చేశారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో వేల కోట్ల రూపాయలు మళ్ళా భారం మోపడానికి తయారవుతూ ఉన్నారు. ఈ యొక్క అదానీ మీటర్కి ఒక్కొక్క ఇంటికి 9,000 పైన భారం పడుతుంది. 93 నెలల పాటు ఆ భారాన్ని కూడా ప్రజలు భరించాలా. ఒక పీక్ పీరియడ్ అనే దాంతో ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు పెట్టిన మీటర్లన్నింటిలో కూడా విపరీతంగా ఆ భారాలు పెరిగిపోయినాయి, ఛార్జీలు పెరిగినాయి. ఆ విద్యుత్ శాఖ వాళ్ళు కూడా అడిగితే మేమేం చేయలేము, మీరు సస్తారో బతుకుతారో అది కట్టాల్సిందని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎన్నికల్లో ఒక మాట చెప్పి దాన్ని తప్పి ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఈరోజు వామపక్షాలు ఒక మొత్తం ప్రజా సంఘాలన్నీ కూడా ఒక వేదిక ఏర్పడి ప్రజావేదిక పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. మంత్రి ఏమో ఇళ్ళకి పెట్టద్దు, వాళ్ళ ఇష్టం లేకుండా పెట్టద్దు అని చెప్తున్నారు. ఈరోజు వీళ్ళేమో దొంగల్లాగా వచ్చి ఈరోజు అదాని సిబ్బంది వచ్చి ఈరోజు బిగిస్తూ ఉన్నారు. మీటర్లు మిగిచ్చి ప్రజల్ని ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తారు. మేము చెప్తున్నాం, ఈ ప్రాంతాలు ఎక్కడ పెట్టినా పగల కొడతాం మీటర్లు అని చెప్పేసి మాత్రం హెచ్చరిక చేస్తున్నాం. ప్రజల అనుమతి తీసుకోండి, ప్రజలకి చైతన్యంగా ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ అదాని మీటర్లు వ్యతిరేకించండి. గతంలో విద్యుత్ పోరాటం జరిగి 3 అమరవీరులయ్యి ఛార్జీలు పెంచకుండా మనం కాపాడుకున్నాం. రాబోయే కాలంలో రేపు ఆగస్టు 28న అమరవీరుల దినోత్సవం స్ఫూర్తిగా ఈరోజు ఈ పోరాటాన్ని సాగిస్తున్నాం. ఇక్కడ 11వ తేదీన తిరుపతిలో ఎస్పీడీసీఎల్ కార్యాలయం పెద్ద ధర్నా జరుగుతుంది. అన్ని పట్టణాల్లో, మండల కేంద్రాల్లో, విద్యుత్ కార్యాలయాల దగ్గర, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమం చేయమని ప్రజావేదిక తరఫున మేము పిలిపిస్తున్నాం. దీంతో ప్రజలందరూ కూడా పాల్గొవాలని చెప్పి, ఈ ప్రభుత్వానికి మోసం చేసిన ఈ ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ పెద్ద సమస్య అయిపోతూ ఉంది. ఇదే విద్యుత్ విషయం మీద చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు అధికారానికి దూరం ఉన్నాడు. కరెంటు ఏమి కమ్మీలు గుడ్లారుకునేదానికని మాట్లాడా. 10 ఏళ్ళు అధికారానికి దూరం అయినాడు. మళ్ళీ అదే పద్ధతిలో ఈరోజు కరెంటుని తీసుకొచ్చి స్మార్ట్ మీటర్లో ఇది ఏ ప్రభుత్వమైనా, గతంలో వైసీపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టినారు. కానీ సబ్సిడీ అన్నీ వేస్తాము, వాళ్ళ అకౌంట్లో చేస్తాము అని చెప్పిన అప్పట్లో ప్రభుత్వం ఇప్పుడు ఒక్కొక్క రైతుకు 1,500 నుండి 2,000, 2,60 సంవత్సరానికి బిల్లులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నిలదీసి అక్కడుండే లైన్ మ్యాన్లు రైతుల దగ్గర నుండి కట్టిస్తూ ఉన్నారు. గతంలో గ్యాసులకు సబ్సిడీ అన్నారు, 19 రూపాయలు 50 పైసలు పడుతుంది. అంటే ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేసేదానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఇది పనిచేస్తూ ఉండేదని తేట తెలుగుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కరెంటు బిల్లు కట్టాలన్నా కూడా మీ సేవకు పోవాలి. 500 లోపల ఉంటే 5 రూపాయలు, 1000 పైన ఉంటే 10 రూపాయలు, 2000 పైన ఉంటే 25 రూపాయలని ఇక్కడుండే మీ సేవ అని కూడా నడిపే దాంట్లో ప్రభుత్వాలే ఇండైరెక్ట్గా నడిపిస్తూ ఉంది. ఎందుకంటే పోయి క్యూ నేను పడుకొని కట్టాలా. గతంలో ఫోన్పేలు కడతా ఉన్నారు, దానికి ఫైన్లు పడకుండా ఉండింది. ఇప్పుడు అక్కడ టైం అయిపోయింది, ఫైన్ పడేది, ట్రూ అప్ ఛార్జ్ అని, లేదా 2014లో వాడిన దానికి ఛార్జ్ అని. అంటే పేద ప్రజలు ప్రతి ఇంట్లో కరెంటు ఉంటుంది, వీళ్ళు ఇచ్చే సంక్షేమాలు ప్రతి ఇంటికి అందదు. ఆ ఇంట్లో పిల్లలు ఉండరు, కానీ కరెంట్ ఛార్జ్ కట్టేది మాత్రం కట్టాల్సిందే కదా. అట్లా ప్రజల్ని మభ్యపెట్టి సంక్షేమాల పేరుతో ఈరోజు కరెంటు విద్యుత్ మీద పెద్ద మాఫియా జరుగుతూ ఉంది. ఈ స్మార్ట్ మీటర్లు తిరుపతి జిల్లాలో ఎక్కడ కూడా పెట్టనివ్వమని కూడా వామపక్షాలుగా మేము హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. అట్లా కాకుండా ప్రజలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లు పెడితే అవి ఆ మీటర్లన్నీ కూడా పగలగొట్టే కార్యక్రమం వామపక్షాలందరూ కూడా
దీన్ని తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలోని ఎఫ్పీఓలు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని అధిక ఆదాయం గడించాలని, వారికి బ్యాంకు రుణాలు, సబ్సిడీ ద్వారా అధునాతన వ్యవసాయ యంత్రాలు అందించి అన్ని విధాలుగా సహకారం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పీఓ అభివృద్ధి కొరకు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం, అగ్రి స్టాక్ వర్క్ షాప్ను వ్యవసాయ శాఖ మరియు డివిజన్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల సభ్యులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వారి కార్యక్రమాలను మరియు ప్రభుత్వం నుంచి వారి అభివృద్ధికి కావలసిన సహాయ సహకారాలను తీసుకొని వారికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయాన్ని రైతుకు లాభదాయకంగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులను కోరారు. సాంకేతిక పరిజ్ఞానంతో భాగంగా డ్రోన్లను అధిక శాతం వినియోగించుకోవాలని తెలిపారు. రైతులు ఒకే రకమైన పంటలు పండించడమే కాకుండా చిరుధాన్యాలు పంటలు పండించేలా వారికి అవగాహన కల్పించామని తెలిపారు. ఎఫ్పీఓలు ప్రభుత్వ పాలసీలు వినియోగించుకొని ముందుకెళ్లాలని తెలిపారు. జిల్లాలో కొత్త ఎఫ్పీఓలను ప్రోత్సహించాలని, జిల్లాలో వ్యవసాయ పంట కంటే కూడా ఉద్యానవన పంటలు అధిక రాబడిని పొందుతున్నాయని, వ్యవసాయ ఉద్యాన పంటలు రెండూ కూడా ఒకే ఆదాయాన్ని గడించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆయిల్ ఫామ్, ఆక్వా రంగంలో కూడా ఇటీవల మంచి రాబడులు వస్తున్నాయని, ఆక్వా రంగం వైపు రైతులు దృష్టి పెట్టాలని తెలిపారు. అగ్రి స్టాక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకువచ్చే నూతన వ్యవసాయ మార్పులపై వ్యవసాయ మరియు అనుబంధ శాఖ అధికారులు కార్యశాల, వర్క్షాప్ నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేస్తూ అగ్రి స్టాక్ అనేది రైతు రిజిస్టర్, జియో రెఫరెన్స్, విలేజ్ మ్యాప్ మరియు క్రాఫ్ట్ పోన్ రిజిస్టర్తో సహా ముఖ్యమైన వ్యవసాయ డేటా సెట్లను ఏకీకృతం చేసే సమాఖ్యాన్ని తెలిపారు. ఈ డేటా సెట్లు యూనిఫైడ్ ఫార్మర్స్ సర్వీసెస్ ఇంటర్ఫేస్ ద్వారా ఏకీకృతం చేయబడతాయని, బ్యాంకులు, బీమా సంస్థలు, వ్యవసాయ సాంకేతిక సంస్థలు, ప్రభుత్వ విభాగాలతో మధ్య సహవాటాదారులకు అనుమతిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరివర్తన సామర్థ్యాన్ని సజావుగా డేటా భాగస్వామ్యాన్ని అందిస్తుందని, బహుభాషా చాట్బాట్లు, ప్రెసిషన్ ఫార్మింగ్ టూల్స్, రియల్ టైమ్ అనలిటిక్స్, ఇమేజ్ బేస్డ్ పెస్ట్ డిసీజ్ డయాగ్నోస్టిక్స్ వంటి అప్లికేషన్లు వ్యవసాయ పద్ధతులను విప్లవాత్మకంగా మార్చగలవని తెలిపారు. ఈ రెండిటికి కలయికతో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఉపయోగపడే సంస్థ సమాచారంతో కూడిన సరికొత్త మొబైల్ ఇంటర్ఫేస్ ఏపీఏఐఎంఎస్ పేరుతో ఆవిష్కరించారని తెలిపారు. ఇందులో ఇప్పటికే రైతులకు అందజేస్తున్న సేవలతో పాటు పంటల ఫోటోల మ్యాప్ చేయడం ద్వారా పంటకు సంబంధించిన తెగుళ్ల సమాచారం, అందుకు ఉపయోగించాల్సిన పిచికారీ మందుల సమాచారం రైతులకు నేరుగా తీసుకోవచ్చునని తెలిపారు. తద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకోవడమే కాక మార్కెటింగ్ సదుపాయాలు కూడా విస్తృతపరచుకోవచ్చునని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలబడమే కాకుండా ఆహార భద్రత, ఉపాధి, జీవనోపాధిని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీని మేళవించి వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి బి దశరథ రామిరెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఏ రవికుమార్, ఎల్డీఎం రవికుమార్, సునీల్, డీడీఎం నాబార్డ్ సతీష్ కుమార్, జిల్లా సూక్ష్మ నీటిపారుదల శాఖ అధికారి ఏపీ ఎంఐపి శ్రీనివాసులు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కేవీకే రాస్, జగదీష్, రీజనల్ మేనేజర్ ఎస్ఎఫ్ఏసి ఎం భాస్కరయ్య, డిటిసి, డిఆర్సి, రైతు ఉత్పత్తిదారుల సంస్థ సభ్యులు, వ్యవసాయ శాఖ ఏడీలు, ఏవోలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతంకు విస్తృత ఏర్పాట్లు. వివిధ ఆలయాలకు సౌభాగ్యం సామాగ్రి పంపిణీకి సర్వం సిద్ధం. జిల్లాలోని ఎఫ్పీఓలు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకొని అధిక ఆదాయం గడించాలి. ఉద్యానవన పంటలు పండించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఎఫ్పీఓలకు బ్యాంకు రుణాలు, సబ్సిడీ ద్వారా అధునాతన వ్యవసాయ యంత్రాలు అందించి అన్ని విధాలుగా సహకారం అందించే దిశగా చర్యలు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడి. అన్నా క్యాంటీన్లను యాచకుల సహాయ కేంద్రాన్ని పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. అన్నా క్యాంటీన్లో పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు తప్పవనే హెచ్చరిక. నాటి టీటీడీ చైర్మన్ డాక్టర్ చదరవాడ కృష్ణమూర్తి కృషి ఫలితం.
నిత్య పూజలతో విరాజిల్లుతున్న మన్నారు పోలూరులోని సత్యభామ జాంబవతి సమేత శ్రీకృష్ణ దేవాలయం. సిటీ కృష్ణ తేజ ఛానల్ ప్రత్యేక కథనం. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పనులపై సమీక్షా సమావేశం నిర్వహించిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. గృహ నిర్మాణ రంగంలో పురోగతి సాధించాలని అధికారులకు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.